ఎప్పటికీ శరీరం విడిచిపెట్టనది జగన్మాత. అందుకని ఈ భావనని మనం తల్లి మీద, తండ్రి మీద, భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, ఎవరి మీదైనా సరే వ్యక్తం చేసేటువంటి ప్రేమమయమైన భావనని భగవత్పరంగా భావించగలిగితే అది భక్తి. అందుకే కృష్ణుడు తల్లిని ఎంత ప్రేమించాడో భార్యల్ని అంత ప్రేమించాడు. దేవకీదేవిని, యశోదాదేవిని ఎంత ప్రేమించాడో రుక్మిణిని, సత్యభామని అందరినీ అలాగే ప్రేమించాడు. ఆయనకి తేడా ఏమీ తెలియదు. ఇందులో ఎక్కువని తక్కువని అసలు ఇప్పుడు రాలేదు. వీళ్ళు ఏదో స్త్రీలు, తల్లులు, భార్యలు అనక్కర్లేదు. స్నేహితుడు, సేవకుడో తెలియని ఉద్ధవుణ్ణి అలాగే ప్రేమించాడు. స్నేహితుడైన కుశేలుణ్ణి అలాగే ప్రేమించాడు. సకుడైనటువంటి అర్జునుణ్ణి అలాగే అన్ని విధాలా ఆదుకున్నాడు, ప్రేమించాడు. పాండవుల భార్య తనకి చెల్లెలు అయిన ద్రౌపదీదేవిని ఎన్ని ఆపదల నుంచి కాపాడాడో మనకి ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఇక్కడ నివాస సముదాయంలో మనం ప్రత్యేకంగా మాట్లాడుకునేటువంటి తత్వం శ్రీకృష్ణ తత్వం. అది కవిత్వం రూపంలో చెప్పుకుంటాం. అంటే ఇవాళ ప్రసంగానికి పేరు పెట్టాలంటే శ్రీకృష్ణ కవితామృతం. కృష్ణుని పేరు మీద ఉన్న కవిత్వాన్ని చెప్పుకుంటాం. ఆ కవిత్వానికి ముందు మాతృ ప్రార్థన దేనికంటే భగవంతుడికి తల్లికి ఎటువంటి భేదము లేదు కాబట్టి. అంతటా నిండి ఉన్న భగవంతుడు ప్రత్యక్షంగా తనను తాను నిరూపణ చేసుకోవడం కోసం ప్రతి ఇంట్లోనూ తల్లి రూపంలో ఉంటాడు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రత్యక్షంగా కావాలంటారు కదా అందరూ కూడా. అలా ఉంటే విగ్రహమే అంటాం. మనం ఎంత చెప్పినా విగ్రహమే అంటాం. ప్రత్యక్షంగా అక్కడంటే మీ ఇంట్లో మీ అమ్మ రూపంలో ఉన్నాడయ్యా చూసుకోని చెప్పారు. అందుకని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని కూడా అన్నారు. దేవుడు అనేక రూపాలు ధరించి మీ ఇంట్లో ఉన్నాడు, మీ చుట్టూ తిరుగుతున్నాడు, మీరు గమనించట్లేదు. ఏదో ఒక పూట మన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయే అతిథిని కూడా దేవుడు అని భావించగలిగినటువంటి ఏకైక సంస్కృతి ప్రపంచం మొత్తం మీద భారతీయ సంస్కృతి ఒక్కటే. గెస్ట్కి ఎవరు అంత ప్రాధాన్యాన్ని ఇవ్వరు, ఇక్కడ ఇస్తారు. ఇక ఎంత ప్రాధాన్యం అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ తర్వాత 4వ స్థానం ఇచ్చారు. తల్లిని దేవుడు అన్నారంటే అర్థం ఉంది, ఎందుకంటారో తెలుసు. తండ్రిని అన్నారన్న అర్థం ఉంది. జ్ఞానాన్ని ఇచ్చిన గురువుని దేవుడు అన్నారన్న అర్థం ఉంది. ఓ పూట తిని వెళ్ళిపోయి మనకి భారంగా ఉండే అతిథి దేవుడు ఎలా అవుతాడు? మన నుంచి ఆయన తీసుకుంటాడు కానీ మనకేం ఇయ్యడు కదా. నిజానికి అతిథికి మనమే ఇస్తాం, భోజనం పెడతాం. ఇంకా కాస్త ఎక్కువ సపర్యలు చేయాలంటే వెళ్ళేటప్పుడు సత్కారాలు, సన్మానాలు కూడా చేస్తాం. అంటే అతిథి మనకి ఖర్చు, మైనస్, ప్లస్ కాదు. తల్లి, తండ్రి, గురువు అనేవాళ్ళు మనకేం మైనస్లు కాదు, వాళ్ళు బాగా ప్లస్. మనకి జ్ఞాన సంపద గురువు ఇస్తున్నాడు, పెంచి పోషించారు, జన్మనిచ్చారు, ఆస్తులు ఇస్తున్నారు, ఇంకేం ఇవ్వాలి? అంటే వాళ్ళని ఏదో అనుకున్నామంటే అర్థం ఉంది. మన దగ్గర నుంచి ఏదో కాస్త పట్టుకెళ్ళిపోయేవాడిని, మన చేత సేవలు చేయించుకునేవాడిని దేవుడుగా ఎందుకంటారు మన సంస్కృతిలో అంటే, ఈ ఇచ్చిందే నీకు మిగులుతుంది, నువ్వు తల్లిదండ్రుల నుంచి పుచ్చుకున్నది నీకు మిగులుతుందో లేదో చెప్పలేము. అతిథికి నువ్వు పెట్టిందే నీకు మిగులుతుంది. అవసరమైన వాళ్ళకి ఏమి దాన ధర్మాలు చేసావో, అవసరమైన వాడిని ఎప్పుడు ఆదుకున్నావో అది నీకు మిగులుతుంది. అది ఒక్కటే, మిగిలినవన్నీ పోతాయి. అందుకే మనకు తెలుగులో ఒక చక్కని సామెత ఉంది. వారికి ఎవరైనా బాగుంటే, బాగా ఐశ్వర్యవంతులంటే వారికి ఏమండి పెట్టి పుట్టారంటాడు. ఏమిటి పెట్టడం ఏమిటి, పుట్టడం ఏమిటి? పెట్టి పుట్టారంటే అర్థం ఏమిటి అంటే పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడు అని. దానికి అంత వ్యాఖ్యానం ఉదిగా పెట్టి పుట్టాడు కదా, పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడు. అందుకని చిన్నప్పటి నుంచి ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాడు. వాళ్ళ పూర్వులదే ఉంది, వాళ్ళ ఆస్తి ఈయన సంపాదించాల్సిన పని లేదు, అయినా ఇంకా సంపాదిస్తున్నాడు. ఇదంతా పెట్టి పుట్టాడు అని. అంచేత పెట్టిందే మనకి పుడుతుంది, పెట్టకపోతే పుట్టదు. ఇది మనం శ్రీకృష్ణుడి జీవితాన్ని నుంచి కూడా గ్రహించవచ్చు. ఆయన చాలా ఎవరికి పెట్టాలో, ఎవరి నుంచి తీసుకోవాలో చాలా స్పష్టంగా నిరూపించాడు. చేసి చెప్పాడు కృష్ణుడు, చెప్పి చేయలేదు, చేసి చెప్పాడు. భగవద్గీతలో ఆయన చెప్పిన ప్రతి మాటని అప్పటికే చేసేసాడు. భగవద్గీత ఆయనకు చెప్పింది ఇప్పుడు ఆయనకు 100 ఏళ్ళు దాటిపోయాక. 125 సంవత్సరాలు కృష్ణుడు బతికాడు. 125 సంవత్సరంలో కృష్ణుడు స్వర్గస్థుడు అయిన తర్వాతే, పరమపదానికి వెళ్ళిన తర్వాత కలియుగం ప్రారంభమైంది. కృష్ణ నిర్యాణమే కలియుగం లెక్క. అంచేతను యుద్ధం తర్వాత ధర్మరాజు పరిపాలించేది 36 సంవత్సరాలు. కృష్ణుడు వెళ్ళిపోయాడని తెలిసే పాండవులందరూ మహాప్రస్థానం చేశారు. అంచేత కృష్ణుడి తర్వాత కొద్ది రోజులకే పాండవులు వెళ్ళిపోయారు. 125 నుంచి 36, 35 చేసేస్తే 90 ఏళ్ల వయస్సులో కృష్ణుడు యుద్ధానికి సారథ్యం వహించాడు. ఎలా అని మనకు అనుమానం ఉంటుంది. ఇప్పుడు 90 ఏళ్ల వయసు అంటే వృద్ధాప్యంలో ఉండి వృద్ధాశ్రమంలో ఉండడానికి కూడా ఓపుకుండదు. మరి ఇప్పుడు సారథ్యం ఎలా చేశారంటే ద్వాపరయుగం లెక్కలు వేరు. అప్పుడు ఎల్కేజీ అంటే 10 ఏళ్ళు, యూకేజీ అంటే ఇంకో 10 ఏళ్ళు. 90 ఏళ్ళు అంటే అప్పుడే కొత్తగా పెళ్లి కొడుకుని ఉండేవాడే. అప్పుడు వయస్సులో అప్పుడు ప్రమాణాలు వేరు. వాళ్ళ ఆయుర్దాయాలు అలాగే ఉండేవి. యుద్ధ సమయానికి కృష్ణుడి వయస్సు 90 అయితే అంతకంటే దాంతో సమానమైన వయస్సు అర్జునుడిది. పాండవులందరి వయస్సు ఇంచుమించు ఒక ఏడాది తేడా. ద్రౌపదీదేవి పాండవులందరికంటే సహదేవుడి కంటే కూడా 10 ఏళ్ళు చిన్నది. అంటే ధర్మరాజు కంటే చిన్నదని వేరే చెప్పక్కర్లేదు. అప్పుడు ఆ వయస్సులో అంతకాలం ఆయుర్దాయం ఉండేది. అప్పుడు ఒక్కొక్కడు 200 ఏళ్ళు, 300 ఏళ్ళు బతికేవారు. రామచంద్రమూర్తి 11,000 ఏళ్ళు పరిపాలన చేశారు అంటే అందులో రవంతా అబద్ధం లేదు. మనం చేయలేం కాబట్టి ఆయన చేయలేడని అనుకోవద్దు. మనకి ఇవాళ 2 ఇడ్లీ ఎక్కువ, 1 ఇడ్లీ తక్కువ. 2 పెడితే ఎక్కువ అంటాడు, 1 పెడితే తక్కువ అంటాడు. 1.5 పెట్టాలి, 6 తినాలి ఎక్కడ? మనకి ఇది అర్థం కాదు. ఇది ఇన్ని వేల ఏళ్ళు బతుకుతారు అని ఏదో మహాకార్యాలు చేస్తారు, పర్వతాలు పేగెత్తారు, మరి ఏదో పుస్తకాల సంచి ఎత్తలేకపోతున్నాం మనం. అందుకని ఈ యుగంలో, ఈ వాతావరణంలో, ఈ ఆహారం కల్తీ, విహారం కల్తీ, సమస్తం కల్తీ అయిపోయిన ఈ రోగపూరిత వ్యవస్థలో మనం దాన్ని నమ్మలేం. కానీ అది పరమసత్యం. త్రేతాయుగంలో మానవుల ఆయుర్దాయాలు, బలాలు వేరు, ద్వాపర యుగంలో వేరు, కలియుగంలో వేరు, కృతయుగంలో వేరు. కురుక్షేత్ర యుద్ధంలో
ఏదో భీముడు నుదుటి మీద కర్ణుడు బాణాలు వేస్తే 32 బాణాలు నుదుటి మీద గుచ్చుకున్నాయన్నాడు. 32 చుక్కలు పెట్టలేము ఇక్కడ బొట్టు. 32 బాణాలు ఎక్కడ గుచ్చుకుంటాయండి? ఎందుకు గుచ్చుకున్నాయంటే ఆ భీముడు నుదురు అనేది ఉందే, అది 32 అంగుళాలు ఉండేది. అంత పొడుగు ఉండేవారు. వాళ్ళ ఆకారాల వర్ణాలన్నీ వ్యాసభారతంలో ఉన్నాయి. ఎంత పొడుగుంటారు, ఛాతీ ఎంత ఉంటుందని ఆకారాలన్నీ వర్ణాలు ఉన్నాయి. ఏమీ అబద్ధాలు కాదు, వ్యాసుడు కావాలని చెప్పలేదు అవన్నీ అతిశయోక్తులకి. అతిశయోక్తులు ఎక్కడ ఉంటాయంటే ఏదో 10 మంది చనిపోతే 25 మంది పోయారంటారు, అటువంటి చోట ఉండొచ్చు. ఎందుకని ఇలాంటి లెక్కలు ఆకారాలు వికారాలు ఎప్పుడు లెక్కలు తేడాలు ఉండవు. వాళ్ళ ఆయుర్దాయాలు అంతంతే. అటువంటి రోజుల్లో కూడా కృష్ణుడు 125 సంవత్సరాల వయస్సులో, పోనీ 100 ఏళ్ల వయస్సులో భగవద్గీత చెబుతూ యుద్ధానికి ముందు భగవద్గీత 18 అధ్యాయాల్లో స్థితప్రజ్ఞ లక్షణాలు 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో ఉన్న స్థితప్రజ్ఞ లక్షణాలు సహా అన్నీ తాను పాటించి చెప్పాడు. నువ్వు ఎవరికి దానం చెయ్యాలి, ధనవంతుడితో ఎలా ఉండాలి, పేదవాడితో ఎలా ఉండాలి, ఇది మహానగరాల్లో నివసిస్తున్న మనం తెలుసుకోవాల్సిన విషయం. భగవంతుడు పేదవాళ్ళ పార్టీ, నన్ను మన్నించండి, ధనవంతుల పార్టీ కాదు. ధనవంతులకి దేవుడు లొంగడు. మనకి దేవుడు లొంగకపోవడానికి ధనమే అడ్డం. ఈ ధనాన్ని వీలైనంత దానం చేసి పేదవాళ్ళని పోషిస్తే అప్పుడు లొంగుతాడు. మనకి ఇది నచ్చే మాట కాదు, కానీ నాకేమిటో నచ్చని మాటలు చెప్పడమే బాగా నచ్చుతూ ఉంటుంది. మళ్ళీ పిలుస్తారా పిలవరాని కూడా నేను ఆలోచించాను. కానీ భగవంతుడు దయ ఏమిటో తెలియదు, పిలిచిన వాళ్ళే మళ్ళీ పిలుస్తున్నారు. ఖచ్చితంగా డబ్బున్న వాడికి దేవుడు లొంగడు, డబ్బుకు లొంగే మనిషి కాదు ఆయన. దానికి కృష్ణుడి జీవితమే ఉదాహరణ. కుచేలుడిని ఉద్ధరించాడు, కుబేరుడు అప్పు ఇప్పటికి తీర్చలేదు వెంకటేశ్వర స్వామి. అంటే ధనవంతుడు భగవంతుడు పేదల పార్టీ. డబ్బు ఉంది మనకి బాగా అంటే డబ్బు జబ్బు బాగా ఉన్నట్టు లెక్క. దాన్ని ఏదో రకంగా వెళ్ళిపోయి చేయాలి బయటికి. మళ్ళీ ఆస్తులు కొనడం కాదు ఇక్కడ, దానం ఇచ్చేయడమే. అందులో పెట్టి ఇందులో పెట్టుబడి పెట్టి అందులో పెట్టుబడి పెడితే చివరి గుండెల్లో పెద్ద పెట్టుబడి పెడతాం, ఓపెన్ హార్ట్ సర్జరీ పేరు మీద. అది లేకుండా ఉండాలంటే 60 ఏళ్ల తర్వాత ఇంకేం కొనద్దు, అమ్మద్దు, ఉన్నదేదో ఉందంత ఇచ్చి పారేసాయి. తర్వాత ఆలోచించవలసింది 12 ఏళ్ళ ఆయుర్దాయం, 72 ఏళ్ళే మనిషికి. ఇక మిగిలిందంతా మనం స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యానే, ఇంకా 4 చుట్లు ఇస్తూ ఉంటుంది అంతే, తిరగదు. నువ్వు పేటేసుకుని తిప్పేస్తే కుదరదు ఇక్కడ. మనం 72 ఏళ్ళే బతుకుతాం, నాకు 64 ఏళ్ళు. అంతే 8 ఏళ్ళలో ఏం చేయాలో నేను నిర్ణయించుకోవాలి. మీ వయసును బట్టి మీరు నిర్ణయించుకోండి. 72 దాటి కూడా ఎవరైనా బతికిన వాళ్ళు ఎక్కడ ఉంటే ఇప్పటికే LIC బోనస్ ఇచ్చినట్లు లెక్క, ఎక్కువైపోయింది ఇప్పటికే. అంటే ఈ క్షణమే ఏం చేయాలో తెలుసుకోవాలి, అప్పుడే ఆనందంగా ఉంటాం. జడికృష్ణమూర్తి గారు చెప్తాడు, జీవితం అంతా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలంటే, ఒక గంటలో పోతామంటే ఏం చేస్తామన్నాడు ఆయన. దైవజ్ఞానం తప్ప ఏం చేయను అన్నాడు, అదే చేయని చెప్పాడు. ఒక గంటలో పోతామని మనకు తెలిసింది అనుకోండి, ఏం చేస్తాం, వేరే పనులు ఏమైనా చేస్తాం, టీవీ చూస్తూ కూర్చుంటాం. వెంటనే దైవజ్ఞానంలో పడిపోతాం కదా. ఎవరైనా రానివ్వండి, ఎవరైనా దగ్గర రానివ్వండి, ఖచ్చితంగా తెలిస్తే తెలియదు కాబట్టి చేసేస్తున్నాం ఇవన్నీ. నిన్నటి వరకు బాగానే ఉన్నాడమ్మా, ఇవాళ పోయేవాడు ఎవడైనా నిన్నటి వరకు బాగానే ఉంటాడు, లేకపోతే నిన్న పోయేవాడుగా. ఇది పెద్ద వ్యాఖ్యానం ఇక్కడ. కళ్ళ ముందే పోయాడు, ఎవడో ఒకడు కళ్ళ ముందు ఉంటాడు, ఉండమని ఒకటి చెప్పాడు. ఎవడు కళ్ళ ముందో పోతాడు, ఎవరు లేకుండా చూడు చూసుకుని పోతాడు. ఏమిటి ఇవన్నీ మనకు ఆశ్చర్యంగా ఉంటే ఏం ఆశ్చర్యం లేదు, మనం అజ్ఞానంలో ఉన్నాం అంతే. ఇవేవో శాశ్వతం అనుకునే ధోరణిలో ఉన్నాం. మంచిది 65, 66, 70 వస్తున్నాడు, ఇంకా 3 ఏళ్ళే, ఇంకా 2 ఏళ్ళే, ఇంకా పుట్టినరోజు కేక్ కోసేసి నాకేదో పెద్ద వైభవం చేయాలి, మా అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చినా ఒకటే. ఇప్పుడు వస్తాడు, పోయే వస్తాడు లేదు తెలియదు, అప్పుడు ఎవరు తగలబెట్టేస్తాడో తెలియదు. ఆయన బాగా పోగేసుకుంటూ ఉంటాం. దీన్ని విడిచిపెట్టి 72 అనేది ఒకటి టార్గెట్గా పెట్టుకుని అక్కడి నుంచి మనం కౌంట్ డౌన్ అంటారే, అది చూసుకుంటే ఇంక 7 ఏళ్ళే, ఇంక 8 ఏళ్ళే, పుట్టినరోజు వచ్చినప్పుడల్లా ఇంకా 3 ఏళ్ళే, ఇంకా 2 ఏళ్ళే, ఇంకొక ఏడాది, రేపే అనుకుంటే సుఖంగా ఉంటాడు. ఇంకా ఏదో ఉంది అంటే ఏదో ఏడిపిస్తూ ఉంటుంది మనిషిని. దానికి కృష్ణుడి జీవితమే ఉదాహరణ. ఆయన అందుకే జీవితం మొత్తం మీద చిన్నప్పటి నుంచి, పుట్టిన 3వ నెల వయస్సు నుంచి పూతనలను సంహరించడం దగ్గర నుంచి పరోపకారం కోసమే పాటుపడ్డాడు తప్ప తన కోసం ఒక్క పని కూడా ఆయన చేసుకోలేదు, ఒక్క ఆస్తి పోగేసుకోలేదు. ఇంత యుద్ధానికి సారథ్యం వహించి 18 రోజులు యుద్ధానికి సారథ్యం వహిస్తే ఆయన జబ్బలు చీలిపోయాయి. మీకు భారతం చదివితే అర్థమవుతుంది. మా బూటిగాళ్ళకి చదువుతుంటే గుండెలు పగిలిపోతుంటాయి, పరమాత్మని ఇంత హింస పెట్టారా అని. విందుడు అనువిందుడు అనే 2 రాజులు వజ్రాయుధం లాంటి శక్తిని ప్రయోగిస్తే కృష్ణ పరమాత్మ కుడి భుజంలోంచి చీల్చుకుని వెనక్కి వెళ్ళిపోయింది. అది భుజం చీలిపోయింది, ఇలాగా 2 ముక్కలై చీలిపోయింది, చర్మం వేలాడింది. రుక్మిణి సత్యభామ చూస్తుంటే అర్జునుడు అడ్డంగా నరికేసేవారు, మా ఆయన చేత ఇంత పని చేయిస్తావని. అర్జునుడు కూడా కాపాడలేని పరిస్థితి. వాళ్ళ పరాక్రమం అటువంటిది, ఏం చేయమంటావు, వాళ్ళ పరాక్రమం అటువంటిది. తట్టుకున్నాడు ఈయన. ఒకసారి అర్జునుడిగా చూశాడు, నువ్వేం చేస్తున్నావు అంతే. మరి సారథి రధికుడు సారథిని కాపాడుకోవాలి, సారథి యుద్ధం చేయడు, సారథ్యమే చేస్తాడు. ఇంత హింస భరించి యుద్ధం చేసినందుకు ప్రతిరోజు అర్జునుడు యుద్ధం చేసి వెళ్ళిపోతాడు, కానీ గుర్రాలు కడిగింది మొత్తం అర్జునుడే, కృష్ణుడే స్వయంగా. దాన్ని కృష్ణకర్ణామృతంలో వర్ణిస్తారు లీలాసుకుడు. పాణిద్వయాంతరజలై స్నపయాం బభూవా అంటాడు. ఆ గుర్రాలను నిలబెట్టి వాటికి ముందు ఇలా గోడతో గోకి, అది దుమ్ము అన్నీ పడతాయి కదా, చెమట పట్టేసి అవన్నీ పోయేలా గోడతో గోకెట్టా. అప్పుడు నీళ్లు పోసి స్నానం చేయించేట వాడికి. అప్పుడు వాడికి అంత పచ్చగడ్డి పెట్టి గుగ్గిళ్ళు పెట్టి వాడికి పెట్టి ఆహారం అంతా పెట్టి తీసుకెళ్లి శిబిరంలో కట్టేయాలి. ఇది సారథి పని. అది కృష్ణుడైనా చేయవలసిందే, శ్రీ మహావిష్ణువైనా చేయాల్సిందే, తిరుగులేదు అక్కడ. పైగా కృష్ణుడు చేసిన సారథ్యం ఎటువంటి రూపాయి టీ లేదు, డీజే లేదు, కనీసం 2 ఇడ్లీ టీ ఇవ్వలేదు అర్జునుడి పెద్ద మనిషి, అడగలేదు కనీసం తిన్నవాన్ని. ఆయన చేశాడు. ఇదే సరిగ్గా మనకు భగవద్గీతలో చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఆయన చేశాక చెప్పాడు దాన్ని. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం మీద దృష్టి పెట్టకు, ఆశించద్దని కాదు. అక్కడ ఉంటుంది, ఉద్యోగం చేశాక జీతం రాకుండా ఉంటుందా? ఎంతసేపు జీతాల గురించిన చర్చే. ఏ ఉపాధ్యాయుల సంఘంలోనైనా, ఏ కార్మికుల సంఘంలోనైనా, ఏ రకమైన సంఘంలోనైనా మనకేమిటి. ఇక మనం ఏం చేసామనేది లేదు. మరి 18 రోజుల్లో ఒక్కనాడు కూడా కృష్ణుడు నాకేమిటి అని అడగలేదు అర్జునుడిని. ప్రాణాలకు తెగించి సారథ్యం చేశాడు. కానీ
భీష్ముడు మహాభక్తుడు, కానీ ఆయన బాణాలు వేసి కృష్ణుని కొట్టాడు. ఎక్కడ కొట్టాడో తెలుసా? చెబితేనే తట్టుకోలే మనం. ఈ గోటికి, ఈ చర్మానికి, గోటికి వేలికి మధ్యలో ఉండే సున్నితమైన చర్మం మీద కొట్టాడు. ఇలా పగ్గాలు పట్టుకుని ఇలా లాగుతుంటే కృష్ణుడు సారథ్యం చేస్తూ ఈ గోటికి, ఈ వేలికి మధ్యలో ఉండే సున్నితమైన కనెక్షన్ ఉంటుంది. చర్మం ఎంతో సున్నితంగా ఉంటుంది. అక్కడ ఊరికి ఇలా గోరుకిచ్చుకున్నా కూడా అమ్మ అంటాం మనం. అక్కడ కొట్టాడు బాణంతో. భీష్ముడు చేసిన పని, ఆయన భక్తుడే మరి. త్రిజగన్మోహన నీలకంతి తనువు దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రతిమానచేలము పయింద్రంజిల్ల నీలాలక ప్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యం వై విజృంభింప మా విజయుంజేరుడు వన్యకాడు మది నవేశించు నెల్లప్పుడు అని పద్యాలు పడిన భీష్ముడే. హజరింకాముఖ ధూణి ధూసర పరిణ్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నిమోముతో జయమున్ప అర్ధునకిచ్చువేట్క అని నా శస్త్రాకతించాల నొచ్చియు పూరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రంతమున్ అని ప్రార్థించిన భీష్ముడే. యుద్ధంలాగా చేశాడు. యుద్ధం దగ్గర ఏం రాజీపడ్డా. పైగా ఆయనకి మంట ఏమిటంటే భీష్ముడికి 257 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించి రాజ్యాన్ని కూడా వదిలేస్తే ఈ వెధవలు ఇలా తగాదా ఆడుకుందిగా రాజ్యాన్ని నేను ఇచ్చింది వీళ్ళకి. ఇవాళ స్వాతంత్ర సమర యోధంలో చనిపోయిన వాళ్ళు ఒక్కడి దిగొచ్చిన వాడు ఇలాగే అనుకుంటాడు, నేను ప్రాణాలు త్యాగం చేసింది ఈ వెధవల కోసమా? ఒక్కొక్క రాష్ట్రంలో ఎంతమంది ఎంత కొట్టుకు చచ్చిపోతున్నారు పదవుల కోసం. ఇందుకోసమా మేము త్యాగాలు చేసింది అని భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ అందరూ అనుకోరా? 21 ఏళ్లలో ఉరికంబ వెక్కిన భగత్ సింగ్ 27 ఏళ్లలో పెళ్ళాం లేకుండా బ్రహ్మచర్యం పాటించి బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చిక్కి అన్యాయంగా బలైపోయిన అల్లూరి సీతారామరాజు అనుకోరా? మన రాజ్యాలు నడుస్తున్న విధానం చూస్తే సరిగ్గా భీష్ముడు బాధ అదే. నేను త్యాగం చేసింది వీళ్ళ కోసమా? ఇది ఇలా అయితే నేనే చేసుకునేవాడిని కదా, రాజ్యం నాదే కదా. వీడెవడు? దుర్యోధనుడు, ధర్మరాజు, ఎవరైనా కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? నేను రాజ్యాన్ని ఇచ్చేస్తే ఆ రాజ్యానికి వారసులు లేకపోతే మా సత్యవతీదేవి అడిగినా సరే నేను రాజ్యము పుచ్చుకోలేదు, పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఈ ధృతరాష్ట్రుడు, విచిత్ర వీరుడు పుట్టారు. అది ఎక్కడి నుంచి పుడతారు? వాళ్ళ పిల్లలు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం ఏంటి? ఇందుకోసం పైగా ఈయన కర్మ ఏమిటంటే ఆ దుర్యోధనుడు పక్షాన్ని యుద్ధం చేయవలసి వచ్చింది. దానికి ధర్మ సూక్ష్మాలు వేరుగా ఉంటాయి, మనం ఆక్షేపించకూడదు. ఆయన సింహాసనాన్ని కాపాడతానని ప్రతిజ్ఞ చేశాడు సత్యవతీదేవి దగ్గర. సింహాసనం మీద ఎవరుంటే వారిని కాపాడాలి. సింహాసనం మీద ధృతరాష్ట్రుడు ఉంటాడా, ధర్మరాజు ఉంటాడా, అది చట్టం నిర్ణయిస్తుంది, సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయం ఏదో అయిపోయింది, సింహాసనం మీద ఉన్నాడు, ఆయన కాపాడు తీరాలంటే. మంచిగా చెడ్డ అనవసరం అక్కడ. మంచి చెడ్డలు పెట్టి కాపాడతానంటే కుదరదు. సైనికుడే కాపలా కాసేవాడు కాపలా కాయాలి, కానీ ఈ నాయకుడు మంచివాడు కదని చెప్పి వీడు కాల్ చేస్తుంటే ఊరుకుంటానంటే బాడీగార్డ్ ఎలా కుదురుతుంది? నేను బాడీగార్డ్కి పెట్టింది ఎందుకు? వాడు మంచి చెడ్డలు పెట్టి కాపాడమని కదా, దేహాన్ని కాపాడమని, అంతే. అందుకే కాపాడాడు ఆయన. కానీ యుద్ధం చేయాలని అనిపించలేదు. ప్రతిరోజు రాత్రి వచ్చి దుర్యోధనుడు మామూలు షంటింగ్ కాదు, ఇంక పెద్ద రైల్వే స్టేషన్లో ఆగిపోయిన ఇంజిన్ షంటింగ్ చేసేస్తారు, అలా షంటింగ్ చేసేసారు. ఇక్కడ నువ్వు చేయట్లేదు, నీకు పాండవులంటే ప్రేమ, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, నువ్వు పెద్ద కోవర్టు అని మాట్లాడాడు. ఇక్కడ మొహమ్మీదే వాడికి గెలిపే కావాలి, ఇంకేమక్కల. ఆ మాటలన్నీ పడి విసుగొచ్చి 9వ రోజుని కృష్ణుడు వేళ్ల మీద కొట్టాడు. నన్ను చంపుతావా, బలవంతంగా చచ్చిపోమంటావా చెప్పు, నిన్ను ఇంత బాధపడితే అప్పుడు నన్ను చంపవు. ఈ బాధ పడలేక కృష్ణుడు చక్రం తీశాడు. ఎందుకంటే ఇలా కొడుతుంటే అర్జునుడికి తట్టుకోవడం కష్టంగా ఉంది. ఈయన కాపాడలేకపోతున్నాడు, ఆయన చేయలేకపోతున్నాడు యుద్ధం. భీష్ముడి మీద బాణాలు వేస్తుంటే భీష్ముడు అర్జునుడి మీద బాణాలు వేస్తూ కృష్ణుడి మీద వేస్తున్నాడు. భీష్ముడి స్థాయి పోల్చుకుంటే అర్జునుడు తక్కువే. ఇంత హింస పడలేక నేను ఇంత ఎందుకు కొడుతున్నాను అంటే పరమాత్మ ఐ నీడ్ రిప్లై, నాకు సమాధానం కావాలి. త్యాగేనైకే అమృతత్వమానసు అని వేదం చెప్పింది కదా. కర్మణాన ప్రజయాధనీయన త్యాగేనైకే అమృతత్వమానసు. త్యాగం వల్ల అమృతానందం పొందుతాం అన్నారు కదా. మరి రామచంద్రమూర్తి త్యాగం సఫలమైంది కదా. కైకేయికి బుద్ధి వచ్చింది, భరతుడికి సరే ఆయన ఎప్పుడు మంచివాడే, తిరిగి ఆయన రాజ్యం ఆయనకు వచ్చింది. రామచంద్రమూర్తి త్యాగం సఫలమైంది, భీష్ముడి త్యాగం విఫలమైంది. భారతం మొత్తం చదివితే ఈయన త్యాగం చేయకుండా ఉంటే బాగుందనిపించింది. మరి నేను చేసిన త్యాగం ఎందుకు విఫలమైంది? నేను చేసిన త్యాగం కదా, నేను చిత్తశుద్ధితో చేశాను. పేపర్లో పబ్లిసిటీ కోసం నేను చేయలేదు, నాకేదో బిరుదిస్తారని నేను చేయలేదు, నా తండ్రి కోసం నేను చేశాను. మరి అదే తండ్రి కోసం రామచంద్రమూర్తి రాజ్యాన్ని విడిచిపెడితే ఆ త్యాగం సఫలమవుతుందా? అదే తండ్రి వివాహం కోసం నేను త్యాగం చేస్తే అది విఫలమవుతుందా? దీనికి సమాధానం కృష్ణుడు చెప్తే ఎవడో చెప్తాడు. అందుకని కొట్టాడు గట్టిగా, చెప్తావు ఇంకా కొట్టమంటావా అని. ఇది ఈ భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఎప్పుడు ఉండే ఘర్షణ ఇది ఉంటుంది. అంతరాత్మలో ఆ ఘర్షణ పడే వాళ్ళకి తెలుస్తుంది. అది భగవద్ దర్శనం కోసం భక్తుడు తపన చెందుతూ ఉన్నప్పుడు భగవంతుడు మరో రకంగా ఆయనకి దర్శనం ఇప్పిస్తాడు, నేరుగా ఇవ్వడు. అది ఈయన గ్రహించుకోగలిగితే మంచిది. అందుకనే 9వ రోజుని ఆయన ఇన్ని బాణాలు వేయగానే ఒళ్ళు మండి చక్రం తీసిన వాడు కూడా వెనక్కి తీసేసాడు మళ్ళీ చక్రాన్ని. లేదు, అప్పుడు భీష్ముడు సిద్ధంగా ఉన్నాడు. భీష్ముడికి వరం ఉంది, మీకు అందరికీ తెలుసు, స్వచ్ఛంద మరణం తండ్రి ఇచ్చాడు. నా కోసం పెళ్లి మానేసేవరా, ప్రపంచంలో ఇంకెవడు ఉండడరా ఇలాగా, నీకు ఏం చేయగలను ఆయన నేను. అందుకని స్వేచ్ఛా జీవితం ఇస్తున్నాను నీకు. నీ స్వేచ్ఛా జీవితం అంటే స్వేచ్ఛగా జీవించడం కాదు, ఎక్కువ కాలం జీవించడం. నువ్వు అనుకుంటే తప్ప నువ్వు మరణించవు, ఎవరూ నిన్ను చంపలేరు. నిజానికి స్వేచ్ఛా మరణం అనేటువంటిది, స్వేచ్ఛా జీవితం అనేది అంత గొప్ప వరంగా మనం భావించగల. మనలో కూడా చాలామంది 70 దాటగానే 60 దాటగానే ఆయుష్ హోమం ఇంత పనికిమాలిన విషయం కూడా ఉండదు. ఇప్పటికే ఆయుర్దాయం ఎక్కువ, ఇంకా ఇందుకే హోమం పనిలేక ఎవరిని ఏడిపిద్దామని మనకు ఒక ఆశ, ఇంకా బతికేయాలి, ఏదో చేసేయాలి, ఏదో కూడబెట్టేసుకోవాలి, ఇంకా మనకి పేరు వచ్చేయాలి, ఎప్పటికైనా చచ్చిపోవడం తప్పదని తెలుసు. అందుకని దేశం బాగుండాలని ఒక్క సన్నాసి హోమం చేయడండి నాకు ఆశ్చర్యంగా ఉంటుందండి. కాశ్మీర్ రగిలిపోయినా సరే, కన్యాకుమారి పాడైపోయినా సరే, కన్నకొడుకి ఇంక్రిమెంట్ రావాలని హోమం చేస్తాడు, కానీ దేశం బాగుండాలని ఒక్కడు చేయడండి.
అందుకని మన ఆధ్యాత్మికత విఫలం అవుతుంది. విశ్వగురువు అయిన భారతదేశం వీధుల్లో ఎందుకు పడింది అంటే ఎందుకు పడింది? మనకి చిత్తశుద్ధి లేదు. మన సొంత విషయాలే మనకి ఎక్కువ. ఇంక దేశం గురించి మనకు అక్కర్లేదు. అక్కడికి కాశ్మీర్ నరేంద్ర మోడీ గారు చూసుకుంటాడు, మనకెందుకు? అది మనం ఎందుకు చూడడం, మనం ఎందుకు ఆలోచించాం? కాశ్మీర్లో ఓ సైనికుడు చచ్చిపోతే మన కొడుకు చనిపోయినంత బాధపడాలి. అదే దేశభక్తి అంటే. మన కొడుకు చనిపోయినట్టే అంతే. ఇక్కడ సైనికులు అన్నాక అంతే, నేను మా వాడిని జాగ్రత్తని చెప్పాను. నమస్కారం. నీ త్యాగానికి నమస్కారం, నీ తెలివికి నమస్కారం, నీ లౌక్యానికి నమస్కారం, నీ దేశద్రోహానికి నమస్కారం. మన వాడిని జాగ్రత్తని చెప్పాడు. సిగ్గులేకపోతే సరే. చాలా రిస్క్ అండి. అందుకే నేను మా వాడిని వద్దని చెప్పా. మరి ఆ రిస్క్ తీసుకున్న మనిషి ఈ ఆలోచన లేదు. దేవుడు జీవుడు ఎందుకు కాడు, జీవుడు దేవుడు ఎందుకు కాడు? ఇందుకే జీవుడికి ఎంతసేపు సొంత ఆలోచన, దేవుడికి ఎంతసేపు సమస్త జీవుల గురించిన ఆలోచన. అందుకే ఏమీ అడగకుండా వెళ్ళిపోయిన కుచేరుడికి సమస్త సంపదలు ఇచ్చాడు. కుచేరుడు అడగలేదు. కృష్ణ దర్శనమే ఆశ్చర్యంగా అనిపించింది అని. నా మిత్రుడు చిన్నతనంలో కలిసి చదువుకున్నాం, ఆ గురుపతిని ఏం పెడితే తిన్నాం, అర్ధరాత్రి అడవుల్లో తిరిగాం దర్భల కోసం, సమిధల కోసం. అతని ఇంటికి వచ్చాను చాలివేళ, అతను అష్టపత్రులతో అష్టలక్ష్మి వైభవంతో ఉన్నాడు, చాలే అని ఆ కృష్ణుని చూసినటువంటి దర్శన వ్యామోహంలో కుచేరుడు ఏమీ అడగలేకపోయాడు. వాస్తవంగా అడిగితే ఇద్దాం అనుకున్నాడు. ఆయన అడగట్లేదు. ఆయన